వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. చదివింది కోరంతా, చదవాల్సింది కొండంతా. చిన్న చిన్న చదువులకే తల్లిదండ్రులు చేసిన తప్ప, లేకుంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్ప, ఈ ఇద్దరి తప్పు వల్ల విద్యార్థులు కాస్త ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇక రీసెంట్గా మనకు బాగా తెలిసినటువంటి విషయం, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకు తప్పు ఎవరిది? మందలించిన తల్లిదండ్రులదా, లేకుంటే మార్కుల తప్పిదాలతో విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న గవర్నమెంట్దా? ఇంతకు ఎవరిది? అసలు ఏం జరుగుతుంది? విద్యార్థులు కాస్త చదవాల్సింది చాలా ఉంది. ఆ విద్యార్థుల జీవితం చాలా వరకు కూడా ఇంకా ఉంది. అయినా చదివిన ఇంటర్మీడియట్కి పిల్లలు కాస్త మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురై 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తప్పు మీదని తల్లిదండ్రులు గవర్నమెంట్ తిడితే, గవర్నమెంట్ కాస్త మా తప్పిదాలు ఏమీ లేవని కూడా పక్కకు తప్పించుకుంది. అభం శుభం తెలియని చిన్నారులపై అది కాస్త మార్కుల శాపంగా మారి విద్యార్థులు కాస్త ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. మొదటి సంవత్సరంలో టాపర్గా నిలిచిన విద్యార్థులు కాస్త రెండవ సంవత్సరంలో 0 మార్కులు ఎందుకు వచ్చాయి? మొదటి సంవత్సరంలో అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులకు కాస్త రెండవ సంవత్సరంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అసలు తప్పు ఎవరిది? వాస్తవానికి 98 మార్కులు తెలుగులో టాపర్గా నిలిచిన ఒక అమ్మాయికి సెకండ్ ఇయర్లో 0 మార్కులు రావడానికి గల కారణం ఏంటి? 23 మంది విద్యార్థులు కాస్త చనిపోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా లోగట్టుగా ప్రశ్నిస్తే మాత్రం తల్లిదండ్రులది, ఇటు గవర్నమెంట్ది, ఇద్దరిది కూడా తప్పుగానే అనుకోవచ్చు. చిన్న చిన్న తప్పిదాల వల్ల తప్పులు చేస్తున్నటువంటి గవర్నమెంట్ కాస్త తప్పు చేసింది. కానీ వాటిని తల్లిదండ్రులు సరిదిద్దుకోవాలి. పిల్లల ప్రాణాలని కాపాడుకోవాల్సినటువంటి టైంలో పిల్లల్ని కాస్త మార్కులు తక్కువ వచ్చాయని మందలించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి గవర్నమెంట్ తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మార్కులు ఎక్కువ వస్తే అభినందిస్తారు, అదే మార్కులు తక్కువ వస్తే తాట తీస్తారు. అసలు ఏం జరుగుతుంది? పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్ కాదా? పిల్లల్ని రాజకీయ నాయకులు ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఎప్పటికప్పుడు కూడా విద్యార్థుల మీద ప్రేమను చూపని రాజకీయ నాయకులు కాస్త విద్యార్థుల చావుల మీద చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు రాస్తారోకలు, ధర్నాలు అంటూ కూడా విద్యార్థులను కాస్త ఆటాడుకుంటున్నారు. కానీ ఇటు రాజకీయ నాయకులు, అటు తల్లిదండ్రులు, ఇంటర్ బోర్డు మధ్యలో ఈ 23 మంది పసికందులు మాత్రం, విద్యార్థులు మాత్రం జీవితాన్ని చూడాల్సుకున్నటువంటి విద్యార్థులు కాస్త ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్. ఇంకా V3 న్యూస్. అసలు ఏం జరుగుతుంది? అసలు తల్లిదండ్రుల తప్పు ఎంతవరకు ఉంది చూద్దాం. ఇంటర్ పరీక్ష ఫలితాలు చూశాక 7-8 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏకంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎంత క్షోభ, ఎంతో దుఃఖం, ఆ బాధ వర్ణతీతం. అందరి తల్లిదండ్రులు గుండె కన్నీటి సంద్రమయ్యింది. అయ్యో, పరీక్ష ముందే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా, ప్రాణం పోతే తిరిగి వస్తుందా అని మనమే అంటున్నాం. కానీ ఆ భయం, ఒత్తిడి వాళ్ళ గుండెల్లో ఎంత పేరుకపోయిందో గమనించలేరా? మనకు అవేవి అవసరం లేదా? అసలు పిల్లల్ని ఎలా పెంచాలో ఎంతమందికి తెలుసు? అంతటికి కారణం నేటి తల్లిదండ్రులే. వాళ్ళ ఆశల వీళ్ళ మీద రుద్దడం, ఇక వాళ్లకు చేత కాకపోతే తిట్టడం, కొట్టడం, భయపెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా తల్లిదండ్రులు కాస్త విద్యార్థుల్ని నువ్వు డాక్టర్ కావాలి, లేదా ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి అని కూడా చిన్నప్పటి నుంచి నూరిపోయడం బాగా అలవాటైపోయింది. ఇంతకు తల్లిదండ్రులు చేస్తున్న తప్పుకి కారణం ఏంటి? అంతేకాని విద్యార్థులకు వాడికి ఏది ఇష్టమో, ఎందులో ప్రావీణ్యం ఉందో అని అడగరా? ఎప్పుడైనా వీళ్ళ విద్యార్థుల భవిష్యత్తు గురించి తెలుసుకుంటున్నారా అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. వాళ్ళ చదువు పోకడ, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళకి ఇష్టమైన టైంపాస్, వీటిని సరిగ్గా గమనిస్తే ఏ సమస్యలు రావు. మన గొప్పతనం కోసమైనా వారికో స్మార్ట్ ఫోన్, అపరిమిత డాటాతో ఇదొక్కటి చాలు అనుకుంటారు. రానున్నటువంటి ఇక జరుగుతున్నటువంటి పరీక్షలకు తల్లిదండ్రులు కాస్త ఎంకరేజ్మెంట్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు బాగా చదివిన తర్వాత మార్కులు తక్కువగా వస్తే విద్యార్థుల్ని తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారు. ఇలా విద్యార్థులు కాస్త
కృంగిపోయి తల్లిదండ్రులు తిట్టిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇక రామున్నైనా రావుణ్ణి చేయడానికి జియో సిమ్ కార్డు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, టిక్టాక్లు, పబ్జీలు చాలావా? ప్రళయం మొదలవ్వడానికి తప్పంతా మన దగ్గర పెట్టుకొని వాళ్ళని దండిస్తే ప్రయోజనం ఏమిటి? వద్దు, ఇక చాలు. చదువు విజ్ఞానాన్ని సంపాదించడానికి, ఆ విజ్ఞాన కుటుంబానికి, ప్రజలకు, సమాజానికి, దేశానికి ఉపయోగపడడానికి ఫలానా చదువు చదివితే ఫలానా ఉద్యోగం వస్తుందని, బాగా జీతం వస్తుందని, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని. నిజానికి ఇదేమి కొంతమే కోరిక కాదు కదా. అసలు తప్పు ఎవరిది? తల్లిదండ్రులది కాదా? తల్లిదండ్రులు కాస్త పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఫేస్బుక్లంటూ, ట్విట్టర్లంటూ, పబ్జీలు ఆడుతూ పిల్లల్ని నాశనం చేస్తుంది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఒక పక్క బాగా చదవాలని విద్యార్థుల్ని తల్లిదండ్రులు నూరిపోస్తూ ఉంటే గవర్నమెంట్ కాస్త పిల్లలతో ఆడుకుంటూ ఉంది. ఇక తల్లిదండ్రులు తప్పిదాల వల్ల విద్యార్థులు తప్పుదోవ పడుతూ ఉన్నారు. విద్యార్థులకు ఫోన్లు కొనిచ్చిన తర్వాత మొబైల్ ఫోన్లు ఇప్పించి వాళ్ళు ఏ దారి తప్పు పడుతున్నారో కూడా ఆలోచించకుండా తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలు కాస్త ఫెయిల్ అయిన తర్వాత మందలించడంతో పిల్లలకు ఎలాంటివి అర్థం కాకుండా తల్లిదండ్రులు తిడుతున్నారని పిల్లలు కాస్త ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని వెనక అసలు కారణాలేంటి? చాలా వరకు కూడా పిల్లలకు సైకాలజికల్గా వాళ్ళకు చెప్పలేకపోతున్నారా? ఎంతోమంది కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, 10th ఫెయిల్ అయ్యి ఎంతోమంది కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు. చాలామంది కూడా మన దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన వాళ్ళే. అయినా సరే వాళ్ళు వాళ్ళ ధైర్యంతో కూడా కష్టాన్ని భరించి విజయాలు సాధించిన వాళ్ళు ఎంతోమంది. కానీ మన విద్యార్థులు, మన పిల్లలకు ఎందుకు నూరిపోయలేకపోతున్నాం? ఇవన్నీ కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల విద్యార్థులు పారిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఇక ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిన వాళ్ళే. ఐన్స్టీన్, న్యూటన్, అబ్రహం లింకన్, మైకల్ జాక్సన్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, సచిన్ టెండూల్కర్, చాలామంది సినీ స్టార్స్ చదువులో పెద్దగా రాణించలేదు. కొందరికి టీసీలు ఇచ్చి ఇంటికి కూడా పంపేశారు. అయినా వాళ్ళకి నచ్చిన రంగంలో విశేషంగా రాణించి గొప్పవారుగా పేరు తెచ్చుకుంటున్నారు. నిజానికి ఓటమిని మించిన గురువు లేడు కదా. అయితే విద్యార్థుల భవిష్యత్తుతో తల్లిదండ్రులు, ఇటు గవర్నమెంట్ రెండు కూడా ఆడుకుంటూ ఉన్నాయి. అయినా సరే విద్యార్థుల యొక్క టాలెంట్ను గుర్తించలేక తల్లిదండ్రులు కాస్త మార్కులు మాత్రమే కావాలంటూ మార్పు కూడా లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఇలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఏం చేయాలి? మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి సూచనలు తీసుకోవాలి? ముందు భవిష్యత్తు కార్యాచరణ ఎలా నిర్వహించుకోవాలి? మళ్ళీ విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా, విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాటం ఆడకుండా విద్యార్థులు కాస్త మంచి భవిష్యత్తులో ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలను ఎటువంటి పరిస్థితుల్లోనైనా జాగ్రత్తగా డీల్ చేసేటటువంటి విషయాలు కొన్ని మీరు అనుభవం చేసుకోవాలి. ఫెయిల్ అయినప్పుడు బాధ సహజంగా ఉంటుంది, బాధపడనివ్వకుండా ఉంచాలి. ఇక తిట్టడం, కొట్టడం, వెటకారంగా దెప్పిపోవడం లాంటివి చేయకండి, చాలా ప్రమాదం జరుగుతూ ఉంది. ఇక పిల్లల్ని కూడా ఎవరితోని పోల్చకండి, ఇంకా ఎక్కువ హర్ట్ అవుతారు. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అయిన వారేనని తెలియజెప్పాలి. ఈ అనుభవం కూడా చెప్తూ ఉంటే పిల్లలు కాస్త వరకు నెమ్మదిగా ఉంటారు. ఇది వరకు తను సక్సెస్ అయిన ఎగ్జామ్స్ విషయం గుర్తు చేయాలి. ఇంకా తాను చదువుతున్నటువంటి విషయాల గురించి క్లుప్తంగా చెప్పాలి. దేశంలో జరుగుతున్నటువంటి అద్భుతాల గురించి వాళ్ళకు నచ్చజెప్పాలి. ఇక ఏ ఒక్క అపజయం తన అంచనాను కూడా వేయలేదు. పరీక్ష రాసి ఫెయిల్ అయిన వాడు కాదు, అసలు పరీక్ష రాయని వాడు కూడా ఓడిపోయినట్టేనటువంటి గొప్ప గొప్ప విషయాలు విద్యార్థులకు తెలియజేయాలి. జీవితంలో లైఫ్లో ఇవన్నీ కామన్ అంటూ ఇక విద్యార్థులని కాస్త నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి.